టిబెట్ సరిహద్దు ప్రాంతాన్ని ఒక్కసారిగా భారీ వరదలు ముంచెత్తాయి. ఈ ఆకస్మిక వరదలకు టిబెట్ వైపు నుంచి వచ్చిన నీరే కారణమని, పొంచి ఉన్న ప్రమాదం గురించి చైనా తమను ముందుగా హెచ్చరించలేదని నేపాల్ అధికారులు ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను చైనా తీవ్రంగా తోసిపుచ్చింది. తమపై అనవసర నిందలు వేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని, విపత్తుకు మూలం నేపాల్ భూభాగంలోనే ఉందని నేపాల్లోని చైనా ఎంబసీ ఎక్స్ వేదికగా స్పష్టం చేసింది. అంతేకాకుండా ఈ ప్రమాదంలో సరిహద్దు వద్ద పలువురు చైనీయులు కూడా ప్రాణాలు కోల్పోయారని చైనా పేర్కొంది. ఈ విపత్తు వెనుక డిజాస్టర్ డ్యామ్స్ కారణమై ఉండొచ్చని నిపుణులు అనుమానిస్తున్నారు. సాధారణంగా భూకంపాలు, కొండ చర్యలు విరిగినప్పుడు ఆ మట్టి రాళ్లు నది ప్రవాహానికి అడ్డుగా పడి సహజ డ్యాంల మాదిరిగా ఏర్పడతాయి. ఆ తరువాత నీటి ఒత్తిడి పెరిగి ఆ ఆనకట్టలు ఒక్కసారిగా తెగిపోతే భారీ ఎత్తున వరద నీరు దిగువ ప్రాంతాలపై విరుచుకు పడుతుంది. నేపాల్కు ఎగువన టిబెట్ ప్రాంతంలో భారీగా మంచు చర్యలు విరిగిపడటం వల్లే ఇలాంటి పరిస్థితి తలెత్తి ఉంటుందని, దిగువన ఉన్న నేపాల్ జిల్లాలు మునిగిపోయాయని నిపుణులు ప్రాథమికంగా భావిస్తున్నారు. అయితే ఈ ఘటనపై భిన్నమైన వాదనలు వినిపిస్తూ ఉండటంతో తీవ్ర గందరగోళం నెలకొంది. టిబెట్లో భూకంపం వల్ల ఈ విపత్తు జరిగిందని కొందరు భావించగా, అక్కడ ఎలాంటి భూకంపం రాలేదని యుఎస్ జియోలాజికల్ సర్వే స్పష్టం చేసింది. కొండ చర్యలు, మంచు చర్యలు భారీగా విరిగిపడటం వల్ల వచ్చిన ప్రకంపనలే రిక్టర్ స్కేల్పై 4.2 తీవ్రతతో నమోదయ్యాయని తెలిపింది. మరోవైపు నేపాల్ వైపునే హిమనదాలు కరిగి విరిగిపడటం వల్ల ప్రమాదం జరిగిందని చైనా వాదిస్తోంది. ఈ పరస్పర ఆరోపణల మధ్య సరిహద్దుల్లో అసలు ఏం జరిగిందనే దానిపై ప్రస్తుతం తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది.